UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, రేపే మహాలయ అమావాస్య. అమావాస్యతో పాటు గ్రహణం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు, సూర్యగ్రహణం. అవునమ్మా. కాకపోతే ఏంటంటే ఈ గ్రహణం గురించి రకరకాల అనుమానాలు. అవును. ఈ గ్రహణం వల్ల చాలా మందికి ఎన్నో రకాల ఎఫెక్ట్స్ అవుతున్నాయని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుతున్నారు. అవును. చాలా విపత్తులు కూడా జరగబోతున్నాయి అంటున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా గ్రహణం అసలు మనకుందా లేదా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ గ్రహణం పేరు ఖగ్రాస సూర్యగ్రహణం అని పేరు. అంటే రింగ్ ఆఫ్ ఫైర్ అని అర్థము. అంటే ఈ యొక్క సూర్యగ్రహణం అనేటటువంటిది భారతదేశంలో కనిపించదు. అది ఇతర దేశాలలో కనిపిస్తుంది. చీలీ అనేటటువంటి దేశంలో, అలాగే దక్షిణ అమెరికాలో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇతర మనకు ఎప్పుడైతే ఇక్కడ మనకు రాత్రి అవుతుందో, ఇతర దేశాల్లో ఎప్పుడైతే పగలవుతుందో, అంటే ఉదయం అవుతుందో, ఆయా దేశాల్లో అందరికీ కూడా ఈ గ్రహణం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశ కాలమానం ప్రకారము మనకు రాత్రి సమయంలో 9 గంటల 13 నిమిషాలకు ఈ గ్రహణం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. రాత్రి సమయంలో భారతదేశంలో సూర్యుడు కనిపించడు. కనుక కనిపించినప్పుడు మనం పాటించవలసినటువంటి పని అయితే మనకు లేదు. మనకు చీకటి అయినప్పుడు ఎక్కడైతే ఉదయం అవుతుందో, ఏ దేశాలను పట్టుకొని ఉదయం అవుతుందో ఆ దేశాలలో మాత్రము వాళ్ళ యొక్క కాలమానం ప్రకారం అక్కడ ఉదయం 9 గంటల 13 నిమిషాల నుండి ఈ గ్రహణం అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం చాలా మంది, మీరు అన్నట్టుగా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, గురువుగారు రేపు గ్రహణం ఉంది కదా, మాకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఎప్పుడైనా దాని యొక్క ఇంపాక్ట్ ప్రకృతి మీద పడుతుంది. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. గ్రహ కూటములు, ఇప్పుడు పంచగ్రహ కూటమి అంటాము, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, ఇవన్నీ మనం ఏవైతే పేర్లతో పిలుస్తామో, గ్రహాలన్నీ కూడా ఒకే కక్షలో ఉంటాయో అప్పుడు దాన్ని కూటమి అని అంటూ ఉంటాము. కూటమి ఏర్పడినప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్రకృతి మీద, అంటే ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయి, ప్రకృతిలో పెను మార్పులు సంభవిస్తాయి. మన పంచగ్రహ కూటమి రోజున అనేక విపత్తులు వచ్చాయి. వాయనాడులో విపత్తు వచ్చింది, చైనాలో విపత్తు వచ్చింది, అలాగే ఈ యొక్క ఏపీలో కూడా విపత్తు వచ్చింది. తీరనటువంటి నష్టం కలిగింది, జల నష్టము, ప్రాణ నష్టము, ఇలా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు కలిగి. అలాగే ఈ సూర్యగ్రహణం కూడా దాదాపు ఈ గ్రహణం అంటే ఈ ఖగ్రాస సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం అనేటటువంటిది 600 ఏళ్ల క్రితం సేమ్ ఇలాంటి గ్రహణమే వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి విపత్తులు జరిగాయి. ఇప్పుడు కూడా అదే ఖగ్రాస సూర్యగ్రహణం రాబోతుంది కాబట్టి ఇప్పుడు కూడా ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తాయి. ఆ మార్పులు అనేక రకాలైనటువంటి ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి. ప్రాణ నష్టము, జల నష్టము, వాయు నష్టము, అలాగే తీరనటువంటి ఆస్తి నష్టము, ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రహణం ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఇది సూర్యగ్రహణం కాబట్టి, అలాగే ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది 4 రాసుల వారికి నీచంలో ఉంటుంది. అంటే 4 రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ చాలా తీవ్రంగా పడుతుంది. ఒకటి సింహరాశి, కన్యా రాశి, అలాగే మీనరాశి, మేషరాశి, ఈ 4 రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ విపరీతంగా పడుతుంది. దాని యొక్క ప్రభావం వల్ల ఈ 4 రాసుల వారు ఆస్తి నష్టము, అంటే ధనం పోగొట్టుకోవడం కానీ, నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం సహకరించకుండా ఉంటూ ఉంటుంది. ఏ పని చేసినా అందులో విపరీతమైనటువంటి ఆటంకాలు రావడం జరుగుతుంది. అలాగే వీళ్లకు అనేక రకములైనటువంటి శత్రుత్వాలు పెరుగుతాయి. అలాగే బంధుత్వం దూరం అయిపోతారు. అలాగే వీళ్లకు అయిన వాళ్ళు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. చేసే వృత్తిలో గాని, పనిలో గాని విపరీతమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ 4 రాసుల వారికి తీరనటువంటి కష్టం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇలాంటి వాటికి పరిష్కారం ఏముంటుంది గురువుగారు? అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ 4 రాసుల వారికి చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అంటున్నారు కదా. ఇలాంటివి ముందుగానే ఇప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకోవడం వల్ల దాంతో పాటు ఏమైనా రెమెడీస్ కూడా ఉంటాయా? అయితే ఈ 4 రాసుల వారు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క ప్రభావం వీళ్ళ మీద 100% పడుతుంది మీన్స్ దాని యొక్క ఇంపాక్ట్ అనేటట్టు ఈ 4 రాసుల మీద కొంతలో కొంతవరకు వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. పూర్తిగా 100% అనేటటువంటిది అయితే చెప్పలేము. కాకపోతే దాని యొక్క ఇది సూర్యగ్రహణం కాబట్టి ఈ 4 రాసుల మీద ఎందుకు ప్రభావము అనంటే గనక
ఆయా రాసుల వారికి ఈ యొక్క సూర్యగ్రహణం అనేటటువంటిది విపరీతంగా పడి వాళ్ళకి ఇలాంటి కష్టాలు నష్టాలు జరిగేటటువంటి సూచనలు ఏర్పడుతూ ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి వాళ్ళు దైవారాధన చేసుకోవడము, అలాగే గంగా స్నానం ఆచరించడము, ఈ యొక్క 4 రాసుల వారికి ఒక చక్కని పరిష్కారం చెప్తారు. ఈ 4 రాసుల వారికి చక్కగా ఈ సూర్యగ్రహణం యొక్క ఎఫెక్ట్ పడకూడదు అని అంటే గనక వాళ్ళ శరీరం మీద ప్రవాళ గణపతిని ధరించుకోండి. ప్రవాళ గణపతి వాళ్ళ శరీరం మీద ఉంటే దాని నుంచి వచ్చేటటువంటి నెగెటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ మీద పడకుండా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ లాగా అది ఏర్పడుతూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఉపశమనం పొందవచ్చు. కానీ ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది ప్రస్తుతం ఇప్పుడు చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహణ ప్రభావం ప్రస్తుత రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయి. సంచలనమైనటువంటి నిర్ణయాలు బయటకు వస్తాయి. ప్రభుత్వాలు కూడా కూలిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాతావరణంలో ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ గ్రహణం తర్వాత మన రాష్ట్రంలో జరిగేటటువంటి విపత్తులు. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఎప్పుడు ఎలా మనకు మన మీద ప్రభావం చూపిస్తుందో చెప్పడం చాలా కష్టం. కనుక ప్రస్తుత రాజకీయంలో దీని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే దేశంలో ప్రభావం ఉంటుంది. అలాగే రాబోయే విపత్తులు కూడా అనేక రకాలుగా మనకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మనకు తెలియని అంతు చిక్కని వ్యాధులు కూడా ఈ గ్రహణం తర్వాత వచ్చేటటువంటి సూచనలు మనకు కనిపిస్తాయి. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా, ఆల్రెడీ మనకు ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నది అనేక రోగాలు వస్తున్నాయి. కొత్త వైరస్ కూడా వచ్చింది అని చెప్పేసి వింటూ ఉన్నాము. మళ్ళీ ఈ గ్రహణం తర్వాత అది పెరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే అందరికీ బాగుంటుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేటటువంటిది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా పాటిస్తారు కాబట్టి వీలైనంత వరకు రాత్రి సమయంలో వీలైనంత వరకు పడుకునే ఉంటాం కాబట్టి గర్భిణీ స్త్రీలు రాత్రి మన ఇండియాలోనైనా సరే రాత్రి 8 గంటల వరకు భోజనం చేసేసి 9 గంటల వరకు పడుకునే ప్రయత్నం చేసుకోండి. అలాగే చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జంప్షన్ గా ఉంటుంది. వాళ్ళకు పెద్ద నియమాలు అంటూ ఏమీ ఉండవు. కాకపోతే ఈ గ్రహణం విడిచిన తర్వాత, రేపు గ్రహణం విడిచిన తర్వాత తెల్లవారితే వీలైనంత వరకు గంగా స్నానం ఆచరణ చేసుకోండి. ఆ తర్వాత బ్రాహ్మడికి స్వయం పాక ఏదైనా టెంపుల్ కి వెళ్ళేసి బ్రాహ్మడికి భోజనం చేసేటటువంటి పదార్థాలు దానం ఇచ్చేస్తే దీని యొక్క ప్రభావం నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ ఇంకోసారి చెప్తారు, ఈ గ్రహణ ప్రభావం ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలకు దారితీస్తుంది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలమ్మా. నమస్తే గురుగారు. శ్రీమాన్.